ఇంకా నైట్ షిఫ్ట్స్ మానేస్తున్నా సార్. ఎందుకు? టెక్నికల్ ప్రాబ్లమ్ సార్. Thank you. అంటే ఆ దయ్యం మంచిదే అంటావా? మంచిది కాకపోతే నన్నెందుకు కాపాడుతుంది బాబాయ్? హోలీ గోస్ట్. ఆ దొంగ సాలెగాడు కార్ దుబ్బేయడానికి చూశాడు కదా, వానికి చుక్కలు చూపించింది. నేను రోజు ఆ కార్ వేసుకుని తిరుగుతున్నా కదా, మరి నన్నెందుకు ఏం చేయలేదు? చూడు బాబాయ్, మనం కార్ డోర్లు విండోలు వేయడం మర్చిపోతే అదే వేస్తుంది. ప్రతిరోజు కార్ క్లీన్ ఉంచుతుంది. సీఎం కాన్వాయ్ అయినా లేపుకెళ్ళొచ్చేమో గానీ మన కార్ ఒక్కడు కూడా ముట్టలేడు బాబాయ్. సెక్యూరిటీ కార్ లో క్లీనర్ లా ఉంటుంది. ఇన్ని ఫీచర్స్ ఇచ్చి అదేమూలకుందో ఎవరికి తెలియదు, కనపడదు, వచ్చేరు కూడా అక్కర్లేదు. ఇంకేం కావాలి బాబాయ్ మనకు? పైగా ఈ రోజు నా ప్రాణం కాపాడింది బాబాయ్. అవును శివ. మా ఇద్దరికో అండర్స్టాండింగ్ వచ్చింది. మేం ఫ్రెండ్స్ అయిపోయాం. శివ, అది దయ్యం రా, దాంతో ఫ్రెండ్షిప్ ఏంటి? అయితే తప్పేంటి? స్నేహానికి శరీరం అడ్డు కాదు. అనా క్రేజీ అనా. సార్ నైట్ షిఫ్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా సార్. ఏంట్రాయిడ్? ఫ్రెండ్స్. ఓకే దెన్ బాయ్. బాయ్. చూస్తారు ఎవరు లేరు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, కనపడరు కదా. ఒరేయ్, నువ్వు ఈ మధ్య ఏం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నీకు అది అర్థం కావాలంటే నీకు ఒక సర్ప్రైజ్ చెప్పాలి. సర్ప్రైజా? ఏంటది? అది ఇప్పుడు రాత్రి అయింది కదా, ఇప్పుడు వద్దులే, నీకు రేపు చెప్తా. ఏ నువ్వేదో నా కోసం ప్లాన్ చేసావు కదా? అవును, వింటే థ్రిల్ అయిపోతావు. అవునా? ఓకే మరి వెయిట్ చేస్తా. బాయ్. బాయ్. బాబు క్యాబే కదా, కోకపేట వెళ్ళాలి, వస్తావా? సార్ సారీ సార్, ఈ రోజుకి నా ట్రిప్స్ అయిపోయా, ఇంటికి వెళ్తున్నా. కావాలంటే యాప్లో బుక్ చేసుకోండి, బిల్లింగ్ అంతా యాప్లోనే జరుగుతుంది. సారీ. అది కాదు, నీకెంత అవుతుందో ఐడియా ఉంది కదా, నేను ఇచ్చేస్తాను. ప్లీజ్ డాక్టర్నయ్యా, జాలి చూపించు ప్లీజ్. సార్ రండి. థ్యాంక్ యూ 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 బ్రదర్. సార్ మరి నైట్ అవుతుంది, ఎక్స్ట్రా చార్జ్ చేస్తా. షూర్ 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 షూర్. భలే వాడే. మొత్తానికి మంచి కారే సెలెక్ట్ చేసుకున్నాం. నా ఫ్రెండ్ కూడా అచ్చం ఇలాంటి కారే ఉండేది. ఏదేమైనా వింటేజ్ కార్స్ ఆర్ గ్రేట్. అవును సార్, ఆ రోజుల్లో క్వాలిటీయే వేరు. కరెక్ట్ సార్. ఈ కార్ వచ్చినప్పటి నుంచి నాకు కూడా బాగా కలిసి వచ్చింది. ఆ డిగ్రీనే నమ్ముకుంటే ఈ పార్టీ రోడ్లు పట్టుకొని తిరుగుతుండేవాడిని. నిజమే, అసలు చదువుకి సంపాదనకి సంబంధం లేదు. ఆ మాట ఎవరన్నా పర్లేదు సార్, మీ డాక్టర్లు మాత్రం అసలు అనకూడదు. ఎందుకని? ఎందుకేం సార్, చేయి పట్టుకుంటే 200, సలైన్ ఎక్కిస్తే 500, సూది పొడిస్తే 1000, పోరా పాటున ఆపరేషన్ అంటే వామ్మో, ఆస్తులు అమ్ముకోవాలి సార్. భలే చెప్పావే. హాస్పిటల్స్ ఏంటి సార్? సార్ 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 ఏమైతుంది సార్? రక్తం సార్. సార్ అయ్యో
అతను వదిలిపెట్టు. ఇలా పిచ్చిగా చేస్తున్నావు. చంపిందిరా నన్ను కూడా. తిన్నమ్మా. ఏంది మళ్ళీ శివన్న సౌండ్ సంకన పెట్టుకొని వచ్చిండు. అక్కడే వదిలేసి వస్తే మనోని బొక్కలో దోస్తారా. అదృష్టం బాగుండి ఆడోడో క్యాబ్ బుక్ చేయలేదు, లేకుంటే ఈ పాటికి మనోని జైల్లో పెట్టేవాళ్ళు. చౌరు మూయనా రేయ్ కొన్ని వాటర్ దేపో. రేయ్ అలా తాగడం ఎందుకు, ఇలా కక్కడం ఎందుకురా? రే 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 ఏడుస్తున్నావు ఎందుకురా? ఫ్రెండ్ అనుకున్నా బాబాయ్, చాలి దయ లేకుండా అట్లా ఘోరంగా ఎట్లా చంపేస్తుంది బాబాయ్. నా వల్ల అనవసరంగా మంచి వచ్చాడు బాబాయ్. రే శివ ఇంకా చాలరా శివ. ఓనియానా తప్పంతా నాదే బాబాయ్. మీరెంత చెప్పినా వినకుండా నా ప్రాణం కాపాడింది అన్నది ఏదో మంచిదనుకున్నా. ఓ నాకిప్పుడు అర్థమైంది. నువ్వు నన్ను కాపాడలేదు, నువ్వు నిన్ను కాపాడుకున్నా. దాని అదే కాపాడుకుందిరా. మరి రోజు నీ కారు ఎక్కితే నన్ను ఎందుకు చంపలేదే? షికారు తిరగడానికి నీకు డ్రైవర్ నా కొడుకు కావాలి కదా, దానికి నన్ను వాడుకున్నావు కదా. ఒక్క రాత్రిలో నా జీవితం మొత్తం నాశనం చేసినావు కదే.
ఏంటి అట్లా చూస్తున్నావు దయ్యం ఉండా నీకేమైనా పిచ్చి పట్టిందా శివ కూర్చోరా ప్లీజ్ ఎముడు కనబడితే లుంగి పెట్టుకొని ఉరకాలి కానీ పోయి ఎముడు లుంగి ఉంచుతావా నువ్వు? కరెక్ట్ రా ఇప్పుడే ఫ్రెష్ గా ఒక డేసి వేడి మీద ఉంది అది. ఆ. దాని మీదకి వెళ్తానట వేట్రా అవును బాబాయ్ మనం వెళ్ళాల్సింది దాని మీదకి కాదు ఆ ఓనర్ గాడి మీదకి. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పావురా ఆడెప్పుడు వస్తే అప్పుడు ఆడి మీదకి వెళ్ళిపోయి పడుతున్నా ఎప్పుడో ఏంటి బాబాయ్ నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి పని వెళ్దాం. రేయ్ వాడు ఊర్లో లేడు కదరా వాడితో మనకు పని ఏంటి బాబాయ్ వాడి ఇంటి మీద పడి ఏది దొరికితే అది తీసుకెళ్దాం నా 1,69,000 నాకు ఈ రోజే కావాలి నాకు తెలియదు. రే 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 రిస్క్ ఏమో ఆలోచించరా రిస్క్ లేకపోతే లైఫ్ లో మిగిలేదు ఓన్లీ రస్కానా. రే పొట్టోడా బాబాయ్ ఈ రోజు రాత్రి మన డబ్బు మనం తీసుకొస్తున్నాం బండి తీ బాబాయ్. ఎందుకురా ద నైట్ ఆఫ్ ద హంటర్. బాబాయ్ నాకైతే మస్తు ఎక్సైటింగ్ ఉన్నానా. ఉంటది ఉంటది డోరేసారు బాబాయ్ కదా మనం వస్తామని తెరిచి పెడతారా మరి. ఒరేయ్ మీకు దండం పెడతా వెళ్దాం పదండ్రా. ఓన్లీ ఫార్వర్డ్ నో బ్యాక్వర్డ్స్. అబ్బో ఏదో ఇంగ్లీష్ సినిమాలో చూసుంటాడు దరిద్రుడు. పద పోదాం. డోరేసా బాబాయ్ ఏంట్రా ఈవిడే ఇంటి ఓనర్ అనుకుంటానా. ఈవెనే చచ్చి మన కార్లకు దయ్యం వచ్చింది అనుకుంటా. ఎవ్వరు ఉండని కాడికి ఇంత పెద్ద కొంపెందుకు కట్టుకుంటారన్నా. నీకు కనిపించకపోతే ఎవరు లేనట్లా అంటే ఇప్పుడు ఉన్నట్లా సైలెంట్ గా వచ్చిన పని చూడండి. శివ శివ నేను ఆ రూమ్ లోకి పోతా. నాకు ఇక్కడ వచ్చి పడిపోతుంటే నువ్వు అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావురా? నువ్వు నాకంటే ఎక్కువ భయపడుతున్నావు బాబాయ్, అందుకే నా భయం నీకు ధైర్యం లాగా అనిపిస్తుంది. ఇంత టెన్షన్ లో కూడా నీకు క్లారిటీ ఏంట్రా? ఒరే హాలీవుడ్ హాలీవుడ్ శివ అబ్బా నా ధైర్యాన్ని బాటిల్లో నింపి పెట్టారా? బోడ్క దీని తోడుక తీస్తా. షాపింగ్ మాల్ మమ్మ, ఇది మా బాబాయ్కి ఇస్తే మస్తు ఖుషి అవుతాడు. No ice, no problem. Only drinking. Drinking. ఎవరు అరిచింది? బాబోయ్ ఏంట్రా ఇది? వామ్మో ఇది నేను వదిలేట్లేదు. నాతో పెట్టుకోకరా. శివ నువ్వా? హాలీవుడ్ గాడా? రే లేపండి, రారా బయటికి. ఒరే హాలీవుడ్ అరే మంచి బాబా రే బారే
కొట్టి చంపుతావారా నన్ను? మరి నువ్వు నాయనకి ఎందుకు పడ్డావురా? నీ అనుకోవాలి పడ్డారు. లోపల ఆర్పికి నేను ఉచ్చబోసుకొని బయటకు వస్తుంటే రే లోపల అరిచింది నువ్వు కదా? మీరు కాదా? అంటే నువ్వు కదా? వెళ్దాం రా బాబాయ్. ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగు. లోపల ఎవరో ఉన్నారు బాబాయ్. అందుకే వద్దంటున్నాను రా, వెళ్ళిపోదాం పద. ఏ ఆ రైల్వే ట్రాక్ దగ్గర చనిపోయిన డాక్టర్ కి ఇంటికి ఏదో సంబంధం ఉంది బాబాయ్. ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నేను వెళ్తున్నా. అరుపు ఈ రూమ్ నుంచి వచ్చిందటవా? అరే పక్కా నా ఇంటికెళ్ళి వచ్చింది. ఏందన్నా ఇది మన గరాజ్ కన్నా గెలిచింది. రే శివ, శివ ఏముందిరా ఇక్కడ బూజు పోతిక తప్ప, వెళ్దాం పదరా బాబు. శివ, అక్కడ ఉందిరా శివ, ఏదో పడిందిరా నా బిడ్డ.